హాయ్ ఫ్రెండ్స్, ఒక మాట చెప్తా బాగా వినండి. ముఖ్యంగా లేడీస్ బాగా వినండి. ఎప్పటి నుంచో మా ఆవిడ తీర్థయాత్రలు తీసుకుపోమంటుందని చెప్పేసి సరే పోదాం పా అని చెప్పిన. మొత్తానికైతే తీర్థయాత్రలు పోయినాం, అన్నీ మంచిగానే తిరుగుతున్నాం, అంతా బాగానే ఉన్నది. సడన్గా ఏమైందో తెలియదు కానీ కాశీకి పోదామన్నది. అరే కాశీకి ఇప్పుడు ఎందుకు వద్దు అని నేను అన్నా. అదొక్కటి తిరిగితే అయిపోతుంది, అదొక్కటి చూసి ఇంటికి పోదాంపా అన్నది. అరే పిసమోకందానా, నీకు కాశీ గురించి తెలియదు, సప్పుడే కుండు ఇంటికి పోదాంపా అని చెప్పిన. గయాన్ని నువ్వు నాకు చెప్పకు, ఖచ్చితంగా మనం కాశీకి పోవాలి అన్నది. సరే పోదాంపా నీ ఇష్టం అని చెప్పిన. కట్ చేస్తే ఇద్దరం కాశీలో ఉన్నాం. కాశీ మొత్తం తిరిగినాం, అంతా అయిపోయింది, బాగానే ఉన్నది. ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తమ్మ అంటది, అగ్గో అల్లుడు పోయేటప్పుడేమో ఇద్దరు వేరు, మరి ఇప్పుడు ఒక్కని వేచినవేంది అని అడిగింది. మీ బిడ్డ చెప్తున్నది అత్తమ్మ, కాశీ పోదాం అని అన్నది. సరే అని చెప్పేసి తీసుకొని పోయినా. కాశీకి పోతే ఇష్టమైన దాన్ని వదిలిపెట్టి రావాలంట కదా, అందుకే అక్కడే వదిలిపెట్టి వచ్చిన అని చెప్పిన. దెబ్బకి మా అత్తమ్మ కళ్ళు తిరిగి నవ్వడ్డది. ఒక మాట చెప్తానని చెప్పిన కదా, ఇప్పుడు వినండి. ఎప్పుడు భార్యల మాట వినాలంటే ఎట్లా? అప్పుడప్పుడు భర్తలు చెప్పింది కూడా వినండి, లేకపోతే గిట్లనే ఉంటుంది పరిస్థితి. బాయ్ ఫ్రెండ్స్.